హాయ్ అండి, తెలుగు వంటలమ్మలో చాలా స్వాగతం అండి. నేను బాగున్నాను ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఎండాకాలంలో బయటికి వెళ్ళి వచ్చేటి వాళ్ళకి బడలిక నీరసము అవి లేకుండా ఉండాలి అంటే నేను ఒక రెసిపీ చేసి చూపిస్తాను. ఆ రెసిపీ తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. సమ్మర్ కూల్ స్పెషల్ గా ఈరోజు నేను ఒక రెసిపీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. సరే, వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి, తెలుగు వంటలమ్మలో చాలా స్వాగతం అండి. ఈరోజు నేను పెసరపప్పు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 100 గ్రాములు పెసరపప్పు కడుగుతున్నాను ఫ్రెండ్స్. పెసరపప్పు నీట్గా కడుక్కొని మనం కుక్కర్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. రెండు సార్లు కడుక్కోవాలి. నీళ్లు పడబోసుకొని ఎసురు పోసుకుందాం ఫ్రెండ్స్. ఒక లోట అడబోసాను. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. దీక్ష పెట్టుకొని నీళ్లు పోసుకుందాం ఫ్రెండ్స్. 2 లోటాలు నీళ్లు పోసాను ఫ్రెండ్స్. రాగి పిండి తీసుకుందాము. ఒక 150 గ్రాములు రాగి పిండి 150 గ్రాములు తీసుకుందాం ఫ్రెండ్స్. 2 గ్లాసులు పోస్తున్నాను, చిన్న గ్లాస్తో 2 గ్లాసులు పోసాను ఫ్రెండ్స్. మనం వాటర్ పోసి స్పూన్తో కలుపుకుందాం. రాగి పిండిని ఉండలు లేకుండా నీట్గా కలుపుకుందాం. ఈలోపు ఎసురు వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ రాగి పిండిని ఆ ఎసురులో పోద్దాం. కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ రాగి పిండిని ఉండలు లేకుండా కలుపుకుందాం. ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. గట్టితో బాగా కలదిప్పుకోవాలి. రాగి పిండిని నీళ్లు పోసుకున్నాము ఫ్రెండ్స్. రాగి పిండి ఎసురు కాగాయి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని రాగి జావలాగా చేసుకోవాలి. ఫస్ట్ రాగి పిండిని పోసుకుందాం ఫ్రెండ్స్. ఉండలు లేకుండా నిదానంగా కలుపుకుంటూ రాగి జావను కాసుకుందాం. ఎండకి రాగి జావ ఫ్రెండ్స్ చాలా మంచిది. ఒంట్లో నీరసం ఉండదు, బలహీనతలు ఉండవు. ఎండకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఒక గ్లాస్ తాగితే చాలు ఫ్రెండ్స్, నీరసం అంతా పోయిద్ది. చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్, రాగి జావ కాసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పెసరపప్పు కుక్కర్లో పెట్టేసాను ఫ్రెండ్స్. పెసరపప్పు ఉడికింది. దాన్ని పప్పు గుత్తి పెట్టి రుబ్బుకుందాం. కొంచెం ఆరబెట్టుకొని పప్పు గుత్తి పెట్టి రుబ్బుకుందాం. మెత్తగా ఉడికిపోయింది పెసరపప్పు. రాగి పిండి కాసుకున్నాం కదా ఫ్రెండ్స్, జావలో పోసేసుకుందాము. పెసరపప్పు మెత్తగా రుబ్బుకొని గట్టిగా అవ్వదు, నీళ్ళగా అవ్వకూడదు ఫ్రెండ్స్, మజ్జిగా ఉండాలి. రాగి జావ పెసరపప్పుతో రాగి జావ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు ఎండలకి చాలా మంచిది, నీరసం ఉండదు, బలాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. మన ఒంటికి బలాన్ని ఇస్తుంది. చాలా ఆరోగ్యకరము ఈ రాగి జావ పెసరపప్పుతో చేశాను ఫ్రెండ్స్. నేను కలదిప్పుకుందాం. కొంచెం పెసరపప్పు ఉందనేసి గట్టితో కలదిప్పాను ఫ్రెండ్స్. చక్కగా వచ్చింది. ఎండకి తాగితే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే కొంచెం మనం ఉడికింది ఫ్రెండ్స్, పక్కన పెట్టేసేసుకొని అవతల స్టవ్ మీద పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపుకి ఏమేమి కావాలో చెప్తాను.
కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. కళాయిలోకి కొంచెం ఆయిల్, అరగంటే నెయ్యి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకుందాము. అచ్చం నెయ్యి వేయటానికి లేదు ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి. నెయ్యి వేసాను ఫ్రెండ్స్. వేడెక్కని సిమ్లో పెట్టుకొని జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పులు వేసుకొని చక్కగా కొంచెం ఏగే వరకు మనం కలదిప్పుకుందాం. కిస్మిస్లు కూడా అలాగే 2 వేసి ఆ నూనెలో నెయ్యిలో కలిపి వేపుతాం. లైట్గా వేగాలి, అప్పుడే బాగుంటాయి ఫ్రెండ్స్. తింటుంటే టేస్ట్గా తీగా చక్కగా కరకరలాడుతూ జీడిపప్పు బాగుంటాయి. ఏగాయి పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. పక్కన పెట్టేసేసుకొని అదే నూనె నెయ్యిలో మనం కరివేపాకు వేగాలి. కరివేపాకు నీళ్ళలో కడిగాను, అందువల్ల చిటచిట అంటుంది. కరివేపాకు వేగిన తర్వాత పోపు దినుసులు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. అన్ని కలిపిన అన్ని తాలింపులు అన్ని, జీలకర్ర కొంచెం 1 స్పూన్ వేసాను. అలాగే ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టేసుకున్నాం. పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాం. పెద్ద ఉల్లిపాయ వేసేసాను. చిన్న ఉల్లిపాయలు నల్లగా కొట్టుకున్నాం. పప్పు గుత్తు కనపడలేదు, చాకు పెట్టి కొట్టేశాను. గోల్డ్ కలర్ వచ్చేదాకా తాలింపు వేయించుకుందాం. నూనెలో ఆ నెయ్యిలో కలిపి తాలింపు వేస్తున్నాను. ఎండాకాలం ఈ జావ చాలా మంచిది ఫ్రెండ్స్, సలవ చేస్తుంది. ఒంటికి సాల్ట్ వేసుకుందాం 1 స్పూను. చక్కగా వచ్చింది ఫ్రెండ్స్ రాగి జావ పెసరపప్పుతో. తాలింపు వేగిపోయింది, మనం జావలో పోసుకుందాం ఫ్రెండ్స్. పెసరపప్పు రాగి జావలో పోసుకొని తాలింపు వేసేసుకున్నాము. మనం స్టవ్ ఆపేసుకొని జీడిపప్పులు కిస్మిస్లు వేయించాం కదా, అవి పక్కన పెట్టేసుకున్నాము. తాలింపు అందులో కలిసిన తర్వాత కిస్మిస్లు జీడిపప్పులు వేసుకోండి. 2 వేసాను. కిస్మిస్లు జీడిపప్పులు వేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య చాలా స్వాగతం అండి. ఈరోజు నేను జావాను పెసరపప్పుతో చేశాను ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సమ్మర్ స్పెషల్ రెసిపీ ఫ్రెండ్స్. ఎండలకి చాలా మంచిది, సలవ చేస్తుంది. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.